హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే నేను ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. ఈ న్యూ మామ్ సిరీస్లో ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నేను నా బేబీతో మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయాలని అనుకుంటున్నానండి. నా న్యూ బార్న్తో నేను మార్నింగ్ టైం ఎలా స్పెండ్ చేస్తున్నాను, నా వర్క్స్ అన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగే నేను లేవగానే ఫస్ట్ చేసే పని అయితే హాట్ వాటర్ అయితే బాయిల్ చేస్తానండి. సో ఇక్కడ నేనైతే హాట్ వాటర్ ఫిల్ చేసేసి ఆ బటన్ ప్రెస్ చేసేసి ఇంకా నా వర్క్స్ని స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ అన్నీ కూడా నేను మామ్ అయిన తర్వాతే నేర్చుకున్నానండి. అలా హాట్ వాటర్ తాగడం, మార్నింగే పాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ నేను ఈ మధ్య స్టార్ట్ చేసిన రొటీన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. సో మార్నింగ్ 5:30 ఆ టైం కల్లా మిల్క్ ప్యాకెట్స్ అయితే వచ్చేస్తాయి మా ఇంటికి. సో వాటిని నేనైతే ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను. సో నేను ఈ మధ్య రొటీన్లో డైలీ తీసుకుంటున్న ఒక ఫుడ్ ఏంటంటే మిల్క్ అండి. ఖచ్చితంగా తాగుతున్నాను నేను ఈ మధ్య, ఎందుకంటే బేబీకి నేను ఫీడ్ ఇస్తున్నాను కదా. సో అందుకోసం ఖచ్చితంగా మిల్క్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ బాడీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మిల్క్, పన్నీర్, మష్రూమ్ ఇలాంటివి ఏం తినగలిగితే అది. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నాన్ వెజ్ చాలా తక్కువ అండి నేను తీసుకునేది. సో అందుకని అవి రీప్లేస్ చేస్తూ నేను ఇట్లా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఇంకేమైనా వెజిటేబుల్స్తోనే కానీ, లీఫీ వెజిటేబుల్స్తో కానీ, అండ్ ఇంకోసారి నేను నా డైట్ అయితే ఒకరోజు మొత్తం రొటీన్ తీసి ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల నేను ఫీడ్ ఇవ్వగలుగుతున్నాను ఇదంతా కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను పీనట్ చట్నీ అయితే చేయడానికి రెడీ చేసుకుంటున్నానండి. సో నేను చెప్పినట్టే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఏమేం ఫుడ్ తీసుకుంటే మంచిగా మిల్క్ వస్తుంది అనేది నేను ఒక్కొక్క వీడియోలో నేను తీసుకున్న ఫుడ్ని బట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నాకు నా పీడియాట్రిషియన్ కానీ, గైనిక్ వాళ్ళు కానీ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం నేను ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి డైలీ. సో నాకైతే ఈరోజు గ్రౌండ్ నట్ చట్నీ అండ్ దోశ తినాలనిపించింది. సో అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ముందైతే నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను అనమాట పీనట్స్ అన్నిటినీ. అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత అవి నేను ఒక సైడ్ బౌల్లోకి తీసేసుకొని, సో ఆ ప్యాన్లోనే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఇందాక కట్ చేసుకున్నాను కదా టొమాటో అండ్ 4 చిల్లీస్ ఏమో తీసుకున్నాను. అండ్ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, ఇలానే చేయాలని చెప్పి నేను అనట్లేదు. ఒక టొమాటో అండ్ 4 చిల్లీస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. సో అవైతే నేను మంచిగా ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. అండ్ దిస్ ఇన్క్లూడ్స్ కొంచెం జీలకర్ర వేసుకొని అండ్ సాల్ట్ కూడా, ఎందుకంటే డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కదా. నేను ఇదంతా చేసుకునే లోపే నా బేబీ అయితే వేక్ అయిందనమాట. సో ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం. ఇక్కడైతే తను ఇంకా కంప్లీట్గా వేక్ అవ్వలేదండి. సో అలా స్ట్రెచెస్ అయితే చేసుకుంటూ ఉంటుంది. సో నేను తనని బలవంతంగా అయితే లేపను, తను లేచినప్పుడే తనని తీసుకొని వచ్చి ఫీడ్ ఇస్తాను. లేదు అంటే మాత్రం మళ్ళీ అలా కదిలి మళ్ళీ పడుకుండిపోతుంది. సో నేను చూస్తూ ఉంటానన్నమాట. సో తను కూడా నన్ను ఒక రకంగా చూస్తుంది కదా, ఇక్కడ ఏంటి చూస్తుంది కానీ నన్ను ఎత్తుకోవట్లేదు అని చెప్పి. అండ్ హియర్ యూ సీ హర్, చూసారు కదా, అట్లా చూస్తూనే పడుకుండిపోతుంది. అలా కొద్దిసేపు బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ అండ్ మధ్యలో ఇదొక యానింగ్ అనమాట. సో ఇది సెటిల్డ్ స్లీప్. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి నా టొమాటోస్ కాస్త ఎక్కువగా రోస్ట్ అయిపోయినాయి.
చేసేదేమీ లేక చేసుకుంటుంది నా ఒక్కదానికే కాబట్టి నేను చాలా తక్కువ చేసుకుంటాను. అందులోనే పీనట్స్ వేసుకొని ఎట్లున్న టేస్ట్ తినేయచ్చులే అని చెప్పి వాటినైతే కొద్దిసేపు మిక్సీ పట్టే ముందు నేను వాటిని కొంచెం కూల్ అవ్వనిస్తాననమాట. సో ఆలోపే ఆయిల్ మొత్తం స్వీట్ అయింది కదా. నాకు నీట్గా ఉండకపోతే బ్రెయిన్ పని చేయదండి. ఇది ఒక డిజార్డర్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. నేను క్లీన్ చేసుకుంటూనే వర్క్ అంతా చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ నా మిల్క్ కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి హార్లిక్స్ అయితే తాగుతున్నాను. యాక్చువల్లీ లాక్టోస్ గ్రాన్యూల్స్ అని సంథింగ్ ఇచ్చారండి నాకు హాస్పిటల్ రికమెండేషన్. అవి తీసుకుంటుంటే నాకు జలుబు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది తీసుకుంటే నాకు కొంచెం సెటిల్డ్ ఫీల్ వస్తుంది. అందుకని హార్లిక్స్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను నా డైట్లో. సో బేబీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన సెల్ఫ్ కేర్ కూడా అంతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలండి ఈ టైంలో మనం. సో మన కోసం మనమే చూసుకోవాలి, ఇంకెవరో వచ్చి చెప్పరు. సో నేను నా మీ టైంని అయితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. దొరికేదే చాలా తక్కువ టైం. సో ఆ కొంచెం టైంని అయితే నేను కొంచెం ప్రీ ప్లాన్డ్గా అండ్ నీట్గా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తాను అనమాట. ఈలోపు మళ్ళీ పాప ఏడ్చినట్టు అనిపిస్తే మళ్ళీ వెళ్ళాను నేను రూమ్లోకి చూద్దామని. సో అలా అయితే నా బేబీ లేచేసిందనమాట. నేను పాలైతే కంప్లీట్ చేశాను. అది ఒక హ్యాపీ ఫీలింగ్ నాకు. ఆ తర్వాత తనని తీసుకొని నేను వచ్చేసి కొద్దిసేపు ప్యాంపర్ చేస్తాను. అండ్ లేవంగానే నేను కొద్దిసేపు ప్యాంపర్ చేసిన తర్వాతే తనకు ఫీడ్ ఇస్తానండి. ఎందుకంటే తనకి డిఫరెన్షియేషన్ తెలియాలి మార్నింగ్ అండ్ నైట్కి. సో కొద్దిసేపు ఆడుకొని సో లైట్లో తనని పెట్టి ఆ తర్వాత మెడికేషన్ ఇచ్చి కొద్దిసేపు సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి ఇలాంటివన్నీ చేస్తానన్నమాట. మార్నింగే నా బేబీతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మధ్య రొటీన్లో అయితే నేను చాలా అలవాటు చేసుకున్నాను. సో మార్నింగ్ 6 o'clockకి లేచి నా రొటీన్ని ఇలా స్టార్ట్ చేసి హ్యాపీగా నా బేబీతో ఆడుకుంటూ నేను ప్లాన్ చేసుకోవడం నాకు నచ్చింది. ఓ నానా హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. హాయ్ నానా. హాయ్ నానా. హాయ్ హాయ్. సో బ్యాక్గ్రౌండ్లో ఏవో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పి ఏమనుకోకండి. మా అపార్ట్మెంట్లో ఇంటీరియర్స్ అయితే చేయించుకుంటున్నారు కొన్ని ఫ్లాట్స్లో. సో ఆ ఇబ్బంది నాకు బేబీతో కూడా ఉంటుంది. తనకి ఫీడ్ ఇచ్చి పడుకోబెట్టిన వెంటనే ఏదో ఒక సౌండ్ చేస్తారనమాట. టపటపా సౌండ్లకి ఇంకా తను వెంటనే లేచేస్తుంది. ఈ మధ్య చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అది ఎప్పటికవుతుందో చూడాలి మరి. అండ్ ఇక్కడైతే నేను కొంచెం కూల్ అవ్వడానికి పీనట్స్ అయితే పెట్టానని చెప్పాను కదా. సో అవి కూల్ అయిపోయినాయి కంప్లీట్గా. సో నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను. అండ్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చేసుకుంటాను అనమాట. వాటర్ ముందే యాడ్ చేసానండి. ఫస్ట్లో నాకు అస్సలు కుకింగ్ వచ్చేది కాదు. అండ్ మమ్మీకి ఫోన్ చేసి అదేంటి ఇట్లయింది ఇదేంటి ఇట్లయింది అని ప్రతిదీ డౌట్ లాగా అడిగేదాన్ని. అండ్ ఇప్పటికైతే కుకింగ్లో కొంచెం పర్వాలేదని అనిపిస్తుంది నాకైతే. కొన్ని వర్క్స్ అనేవి నేర్చుకోవాలండి కష్టపడి, అప్పుడే వస్తాయి అనుకుంటా. అందులో కుకింగ్ అయితే ఒకటి. అండ్ ఇక్కడైతే నేను చట్నీ రెడీ చేసేసాను. అండ్ నా బేబీని ఒకసారి చూసేసి వద్దాం. ఏం చేసినావే? టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా బుజ్జి తల్లి? నా బుజ్జి తల్లి. ఓ నానా. ఓయ్ ఓయ్ ఓయ్. టీవీ చూస్తున్నావా? ఓంది.
లాజికల్‌గా అయితే ఇప్పుడు మీకొక డౌట్ రావాలి. ఏంటి ఇంకా 3 మంత్స్ బేబీయే అంటుంది. తనకి స్క్రీన్ టైమ్ ఎందుకు అప్పుడే అలవాటు చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ నేను కావాలని ఏం చేయట్లేదండి. నేనే కాదు ఏ పేరెంట్ అయినా కూడా పిల్లలకి స్క్రీన్ టైమ్ వద్దు అన్నట్టే ఫస్ట్ నుండి ప్లాన్ చేసుకుంటారు. బట్ తప్పదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో తప్పక చేయాల్సి వస్తుందనమాట. సో, అలాంటి సిట్యుయేషనే నాకిది. సో, మా హస్బెండ్ అయితే ఇప్పుడు డ్యూటీకెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ చేయలేను. సో, అందుకని ఇంక్లూడ్ చేస్తాననమాట. క్యూటీ పై క్యూటీ 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 క్యూటీ. యాక్చువల్లీ నేను ఇక్కడ కిచెన్లో కొన్ని పనులైతే హోల్డ్లో పెట్టేసి వచ్చి మరి బేబీతో ఇక్కడ ఆడుకుంటున్నాను అనమాట. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఈ న్యూ బోర్న్ స్టేజ్ అనేది వాళ్ళకే సరిగ్గా టైం టేబుల్ అనేది ఉండదు అనమాట. సో, వాళ్ళ రొటీనే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది అండ్ మనకి ఇంకా కొత్తగా ఉంటుంది. సో, దాన్ని చాలా టిపికల్గా ప్లాన్ చేసుకోవాలండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇదైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో, తను ఎప్పుడు పడుకుంటుందో, ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు ఫీడ్ చేయాలో ఇవన్నీ ఒక టైం పెట్టుకొని మరి నేను చేయను. ఓన్లీ ఒక బాత్ రొటీనే మార్నింగ్ 10కి చేయించాలి అండ్ ఈవినింగ్ 5కి చేయించాలని చెప్పి ప్రీ ప్లాన్ చేసుకుంటాను. సో దట్ మసాజ్ అవన్నీ నేను ముందే ప్లాన్ చేసుకొని హాట్ వాటర్ బాయిల్ చేసుకోవడం అవన్నీ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి కాబట్టి అదొక్కటి మాత్రమే ప్లాన్ చేసుకుంటాను. మిగతాదంతా ప్లాన్ చేసుకొని ఏది చేయనండి. నాకు బేబీ పడుకున్నప్పుడు కానీ బేబీ కొంచెం సెటిల్గా కనిపించినప్పుడు కానీ అప్పుడు కిచెన్లోకి వచ్చి నా హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఆల్రెడీ మార్నింగ్ నేను దోశలు వేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఆయన తినేసి కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ రోజు నా డైట్లోకి ఎగ్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. సో, నేను చెప్పాను కదా నాన్ వెజ్లో నేను ఎగ్ అండ్ చికెన్ మాత్రమే తీసుకుంటానండి. సో, అందుకని ఎగ్స్ అయితే 2 ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నేను బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడైతే నేను ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను. సో, ఆయిల్ తక్కువగా వేసుకొని మంచిగా కొంచెం వెల్లుల్లి కారం అంటారు కదా అది కొంచెం వేసుకొని అటు సైడ్స్ రోస్ట్ చేసుకొని ఎగ్ దోశలు అయితే 2 వేసుకొని నేను నా డైట్ని ఎంజాయ్ చేస్తూ తింటానన్నమాట. మీకు ఎనర్జీ లేకపోతే మీరు మీ బేబీని ఖచ్చితంగా చూసుకోలేరండి అండ్ మీరు కాకుండా మీ బేబీని మీ అంత బాగా ఎవరు చూడలేరు కూడా. సో, మీరు ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూనే మీ బేబీ కోసం మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవాలన్నమాట. మీకంటే ఎక్కువగా కూడా బేబీని చూడండి అని చెప్పి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ముందు మీరే ముఖ్యమండి. మీ తర్వాతే బేబీ కూడా. బేబీని చూసుకోవడానికి కనీసం మీకు కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకోసమైనా మీరు టైంకి తింటూ బేబీని అయితే చూసుకోండి. అండ్ ఆ తర్వాత నేను నా బేబీకి మంచిగా బాత్ చేపించేసి ఇంకా పడుకోబెట్టాను అనమాట. షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ నాప్ టైం. ఇలాంటి కంటెంట్ ఉన్న వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.